ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎరా చాపడానికి నా కారు దొరికిందా? సారీ బాస్, చాలాసేపు నుండి లిఫ్ట్ అడుగుతున్నా, ఎవరూ ఆపట్లేదు. ఇలా చేస్తే ఎవరైనా ఆపుతారు అనుకున్నా. మీరు ఆపారు. సరేరా. మీరెక్కడ వరకు? అమరావతి. ఓకే, ఆన్ ది వే మా రూమ్ ఉంది, జస్ట్ డ్రాప్ మీ దేర్. ఏంటి బాస్ డల్గా ఉన్నా? ట్రూలీ స్పీకింగ్, నేను చనిపోదామనే మీ కారు ముందుకు వచ్చాను, కానీ ఇంతలోపే మీరు మీ కార్ బ్రేక్ వేశారు. ఎగ్జాక్ట్గా ఇలాగే. ఏంటి లవ్ ఫెయిల్యూరా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మనీష్ వాళ్ళకి ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఉంటుంది బాస్. ఇంతకేమైంది? వచ్చేస్తున్నారా? ఇంకో 15 మినిట్స్లోనే ముందండి. బాయ్. గర్ల్ ఫ్రెండా? అంత కరెక్ట్గా ఎలా చెప్పు? 15 మినిట్స్లో ఆ టెంపుల్కి వెళ్ళడం ఇంపాసిబుల్. అబద్ధం కూడా అంత అందంగా చెప్పామంటే ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ అయ్యేది. నీ లవ్ స్టోరీ చెప్పు బాస్. నాదే ఉంది బాస్, ఫెయిల్యూర్ స్టోరీ. మీ స్టోరీ చెప్పండి. నా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ముందు నా ఫ్రెండ్ గురించి చెప్పాలి. కానీ నా లవ్ స్టోరీని వాడి డెత్ స్టోరీతో స్టార్ట్ చేయాలంటే కాస్త బాధగా ఉంది. నా పేరు రవి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. యాజ్ యూజువల్ అప్పులు ఎక్కువ, ఆస్తులు తక్కువ. లక్కీలీ నాకు ఫ్రెండ్ ఉన్నాడు. రవి 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 మళ్ళీ ఫుల్ అయిపోయావురా. ఎందుకురా ఇలా చేసా? ఎలాగో 1 మంత్లో విడిపోతున్నాం కదరా, ఇలాంటివే లైఫ్ లాంగ్ గుర్తుంది. అదేంటి మనం కలిసే ఉందాం అనుకున్నా. లేదురా, అంకుల్ యూఎస్ వచ్చామన్నాడు, వీసా కూడా వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ. రవితేజ నా బ్లడ్ ఫ్రెండ్. వీడికి ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేయడం అలవాటు, నాకు ఫూల్ అవడం అలవాటు. వీడు ఒక ఆర్ఫన్, బట్ వీడికి ఏ లోటు రాకుండా ఒక అమెరికన్ స్పాన్సర్ చూసుకుంటాడు. నాకే లోటు రాకుండా వీడు చూసుకుంటాడు. నోట్బుక్ నుంచి మ్యాక్ బుక్ వరకు మేమిద్దరం అన్నీ కలిసే వాడతాం. ఆఖరికి మా ఫేస్బుక్ అకౌంట్ కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్. మీ లవ్ గురించి చెప్పలేదు. మేఘన, తను మాకు ఫేస్బుక్లో పరిచయం. తనతో చాట్ చేయడం, తన మెసేజ్ల కోసం వెయిట్ చేయడం మాకు అలవాటుగా మారిపోయింది. అయితే మేమిద్దరం కలిసి చాట్ చేస్తున్నట్టు తనకి తెలియదు. కొద్ది రోజుల్లోనే తను మాకు చాలా దగ్గర అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు తన ఫోటో పంపింది. ఆ ఫోటో చూసి ఫోటో చూసి ఫ్లాటా? లేదు, మా ఫ్రెండ్ ఫ్లాట్.
రే ఇంకో 4 daysలో గుంటూరు వస్తుందిరా. బట్ ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్. నువ్వు ఆ ఫోటోలో లెఫ్టా రైట్? రైట్. రే కాసేపు ఆగు, ఆట పెట్టిద్దాం. ఏమైంది? ఈ మూమెంట్ కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నారా? తను నాకు చాలా బాగా నచ్చింది. నేను తను మిస్ చేసుకోలేను. ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్. నీ ఇష్టం. రే రవి, ఇంకా రిప్లై రాలేదురా. చాలా టెన్షన్గా ఉంది. తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేను. రే ఏదో మెసేజ్ వచ్చింది చూడు. బయట ఉంటాను, వచ్చే. మందు ముందర పెట్టుకుని వెయిటింగ్ ఏంట్రా? అదేరా ఏ రైలు రండ్రా త్వరగా, నీకోసం వెయిటింగ్. రే జమానా సంధి పందులు లెక్క బతికినాం, రేపటి నుండి కాకులు లెక్క ఏకాకులం అయిపోతున్నాం. ఏమంటారా బాయ్? కంటెంట్ బాగుందిరా, కానీ కంపారిజన్ వరస్ట్గా ఉంది. ఏదైతే రవీంద్ర బాయ్ ఈ రాత్రి పొంగి బజాయించు. అబ్బా ఎలా తాగుతారా పాప, అక్కడి తప్ప తాగుతారు. అవునరా అన్నయ్య, నేను ఎవరైనా తిడితేగాని తాగా కదరా. మరి ఈరోజు ఏంటి? ఈరోజు వార్డులో బాగా ఇన్సల్ట్ అయిపోయిందిరా. ఏమైంది ఏంటి? అరే వార్డులో అమ్మాయిలు ముందు తిట్టేశారా ప్రొఫెసర్ నన్ను. ఏదో తెలిసినోడే కదా అని ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాను అంతే. ఏంటి ఎక్స్ట్రా కేర్ తిట్టారా? ఎక్స్ట్రా కేర్ అంటే 2 ఇంజక్షన్లు ఎక్స్ట్రా ఇచ్చాను, వాడు కోమలోకి. అరే పార్టీ ఇచ్చే నువ్వెంత సైలెంట్గా ఉన్నావేంద్రా బాయ్? అందరూ ఎట్లా ఏమైనా వెరీనా ఏంది? ఇందాక ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తానన్నాడు రా, అప్పటి నుంచి ఇలానే ఉన్నాడు. అరే మామ, ఆటోలకి లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు, లారీలకి రైట్ సైడ్ వెళ్ళకూడదు, అసలు ఈ అమ్మాయిల సైడే వెళ్ళకూడదు రే. చెప్పరా? ఫేస్బుక్లో పరిచయం అయిందిరా. మెసేజ్లతో కవ్వించింది, మాటలతో మైమరిపించింది, లేనిపోని అసలు రేపిందిరా. నేను ఫ్లాట్. తీరా ప్రపోజ్ చేసేసరికి నా మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవని నన్ను ఎదవని చేసి. రే ఈ అమ్మాయిలు ఇంతేరా, పూలు ఇచ్చిన వదిలేసి పూలు చేసిన వాళ్ళకి పడతారు. ఎంత లవ్ చేశారా దాన్ని. తన పరిచయంలో ఆకలికి అన్నం పెట్టడం మర్చిపోయి, కంటికి నిద్రనివ్వడం మర్చిపోయి, నన్ను నేనే మర్చిపోయి, తనని మాత్రం మర్చిపోలేకపోయారా. ఈ అమ్మాయి కాకపోతే ఇంకా దానికోసం బాధపడేందుకు? రే ఏదో ఒక అమ్మాయి కావాలనుకుంటే ఇంత బాధపడేవాను కాదు. ఈ అమ్మాయి కావాలనుకుంటున్నా కాబట్టి ఇంత బాధ. రే లవ్ ఫెయిల్గా ఎంత బాధపడుతున్నావేంద్రా? రే ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఆ బాధ అనుభవించినోడికే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి, ఇక నేను ఎవరి కోసం బతకాలి? రే ఏం చేస్తున్నావురా? అరే రవి, వాడికి మందు ఎక్కువైంది, రూముకి తీసుకెళ్ళండి రా. బాబా అండి, ఆ రోజు పార్టీ అయ్యాక వాడిని అలా రూమ్లో వదిలేసి వచ్చేయడమే నేను చేసిన తప్పు. వాడు సూసైడ్ చేసుకున్నాను. రవితేజ చనిపోయాక బాధతో ఆ రూమ్లోనే ఉండిపోయాడు. ఎటు చూసినా వాడి జ్ఞాపకాలు. వాడి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. చూస్తే మేఘన. తన నుంచి కాల్స్, మెసేజెస్ ఉన్నాయి. ఆ మెసేజెస్ చదివాక మేఘన వీడిని ఏడిపించడానికి అలా చేసిందే కానీ యాక్చువల్లీ తను కూడా వీడిని సిన్సియర్గా లవ్ చేస్తుందని అర్థమైంది. కానీ రవితేజ చనిపోయాడన్న నిజం తెలిస్తే తను ఏమైపోతుందని నేనే రవితేజని చెప్పాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత తను లవ్ చేయాల్సి వచ్చింది. సారీ బాస్, మీ స్టోరీ అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను. సరే నీ లవ్ స్టోరీ చెప్పు బాస్. మ్యాగీ మా ఇంటి పక్కనే ఉండేది. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. తనంటే లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ తను పక్కన లేకుండా మాత్రం ఉండలేకపోయేవాడిని. తీరా ప్రపోజ్ చేద్దామన్న టైంకి తనకి ఎవడో పరిచయం అయ్యాడు. అంతే,
తను నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. తట్టుకోలేకపోయాను. నువ్వు సిన్సియర్గా ట్రై చేసుంటే ఆ అమ్మాయి నేను డెఫినెట్గా లవ్ చేసి. లేదు బాస్, నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను. ట్రస్ట్ మీ. నువ్వు కోరుకున్నది సాధించాలంటే నువ్వే పని చేయడానికైనా సిద్ధంగా ఉండవు. నువ్వు అలా చేసి ఉండవు. నువ్వేదో నీ లవ్ కోసం తెగ కష్టపడినట్టు చెప్తున్నావే. నీ ఫ్రెండ్ వల్ల ఇంకాస్త లక్ వల్ల నీకు అది దక్కిందే తప్ప నువ్వేదో దానికోసం కష్టపడ్డట్టు బిల్డప్ ఇవ్వకు. కూల్ బ్రో, నీకేదో అడ్వైస్ ఇస్తాను, లైట్ తీసుకో. ప్రతి వాడికి అడ్వైస్ ఇవ్వడం, లైట్ తీసుకొని చెప్పడం అలవాటైపోయింది. నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు. నాకు కూడా నీళ్ళ లక్ ఉంటే. ఆపు, ప్రతిసారి లక్కు లక్ అనుకో, నాకు మండుతుంది. నా లవ్ కోసం, నా కెరీర్ కోసం కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంది. నైస్ జోక్. నువ్వేం కష్టపడ్డావు బాస్? చంపాను, చాలా పాను, చాలా పాను, చాలా. వాట్? నా లవ్ కోసం, లైఫ్ కోసం నా ఫ్రెండ్నే చంపాను. చాలా. యాక్చువల్లీ రవితేజ ప్రపోజ్ చేసినప్పుడు మేఘన వాడిని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిందిరా. పదరా, మన వాళ్ళని ఎదవలు చేయాలరా. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఇందాక ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తానన్నాడు రా, అప్పటి నుంచి ఇలానే ఉన్నాడు. నమ్మేశారా ఎదవలు? ఇంతకీ నువ్వెవరో తనకి చెప్పేసా? చెప్పలేదురా, ఆట పట్టిద్దాం. రే రవి, చాలా హ్యాపీగా ఉందిరా. నా లవ్ సక్సెస్. మేఘరాన్ని కలవబోతున్నా, యూఎస్ వెళ్ళిపోతున్నా. నీకేంట్రా, నీ లైఫ్ ఎప్పుడు హ్యాపీనే. ఎటొచ్చి నేనే ఒంటరి వాడిని అయ్యింది. ఎనీవే, మనం విడిపోయే ముందు మనం కలిసి తాగబోయే లాస్ట్ పై. ఏంట్రా ఇవి? స్లీపింగ్ పిల్సా? మందు తీసుకుంటే పోతావరా? నేను తీసుకోలేదు, నీకే ఇచ్చాను. ఇప్పుడు నన్ను ఫుల్ని చేస్తున్నావు. నాకు ఫూల్ అవ్వడమే కానీ ఫూల్ చేయడం తెలియదురా. ఏంట్రా నువ్వు అనేది? ఇంకొద్దిసేపట్లో నువ్వు చావబో. ఏదో అయిపోతుందిరా. ఎందుకు ఎలా చేసావు? అవసరం రా, అది మనిషి చేత ఏ పని అయినా చేయిస్తుంది. నువ్వు నా ఫ్రెండ్ అయినప్పటి నుంచి నా లైఫే మారిపోయింది. చిన్నప్పటి నుంచి నేను పొందలేనివన్నీ నువ్వు నాకు ఇచ్చావు. ఏ వేసుకున్న టీషర్ట్, వాడుతున్న ఫోన్ అన్నీ నువ్వు ఇచ్చినావు. ఈ లైఫ్కి నేను అలవాటు పడిపోయారా. మొన్న నువ్వు చెప్పావు చూడు, ఇంకో 1 monthలో యూఎస్ వెళ్ళిపోతానని. అప్పుడు మొదలైందిరా నాకు భయం. నువ్వు వెళ్ళిపోయాక ఇవన్నీ ఎవరిస్తారా? పోన్లే, నా బాధలు నేనేవో పడదా అనుకున్నా. ఇంతలో మేఘన అసలు తను నాకు ముందు పరిచయం. నా ఫీలింగ్స్తో నువ్వు తనని ఇంప్రెస్ చేశావు. నువ్వెవరో తెలియకుండానే తను నిన్ను లవ్ చేసింది. అంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టు. ఇంతకు ముందు ఫోన్ వచ్చింది చూడు, నీకేదో షాపింగ్ డ్రాలో కార్ వచ్చిందంట. అయినా ఈ దేవుడు ఎందుకు అన్ని ఒక్కడికి ఇచ్చేస్తారు? నాలాంటి వాళ్ళకి ఏదో ఇవ్వచ్చుగా. అందుకే నీకు ఆ విషయం చెప్పలేదు. అప్పటి నుంచి నేను చాలా ఏడ్చాను, బాధపడ్డాను, చివరికి చనిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు వేసిన ప్రాక్టికల్ జోక్తో నా ఆలోచనే మారిపోయింది. నేను చనిపోవడం కన్నా నిన్ను చంపితేనే ఇవన్నీ నా సొంతం అవుతాయి. అప్పుడు ఈ కార్, మేఘన అన్నీ నాకే సొంతం. రే, చనిపోతూ కూడా ఇవన్నీ ఇస్తున్నావు కదరా. నువ్వురా నిజమైన ఫ్రెండ్. ఐ మిస్ యూరా. ఫైనల్గా నీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మనకు కావాల్సింది సాధించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. చివరికి చంపడానికైనా సరే. ఇక్కడ ఆపే, నేను దిగిపోతా. మ్యాగీ మా ఇంటి పక్కనే. పక్కన లేకుండా మాత్రం ఉండలేకపోయేవాడిని. ఇంకా ప్రపోజ్ చేద్దామన్న టైంకి నాకు ఎప్పుడో పరిచయం అయ్యింది. నీ విషయం అంతా నాకు చెప్పావు. నేను బయట ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా. చిన్నప్పటి నుంచి నాది నాది అనుకున్న మేఘనని నాకు కాకుండా చేశాను. నిన్నెలా వదులుతాను రా?